పరలోకమందున పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పూన్ స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటివరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా? వాక్యం వింటా ఉన్నారా? ఉపవాస ప్రార్థన ఫెలోషిప్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే ప్రార్థించిన వారి కొరకు, సత్కరించిన వారి కొరకు అందరికీ నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్దాము. డాక్టర్ నీతి రమేష్ గారు కుటుంబం, ఫ్యామిలీ, అలాగే సువాసిని డేవిడ్ రాజు గారు కుటుంబం, మాణిక్యరావు గారు, లావణ్య, ప్రవీణ్ వాళ్ళ కుటుంబం కొరకు నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యానికి వెళ్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయం. కీర్తనలు 15 చదువుకున్నాం కదా. ఎవరు ఆయన గుడారంలో నివసింపదగిన వాడని, రెండోదిగా పరిశుద్ధ స్థలంలో ఎక్కదగిన వాడు ఎవరని చూసాము. మూడోది యోహాను సువార్త 14లో నా ఇంట అనేక నివాస స్థలములు గలవు, లేనెడలా మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచవెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండే స్థలంలో మీరును ఉండలాగన మరలా వచ్చి నా యొద్దకు ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ప్రార్థించుకుందాం. జీవగల నాయనా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధుడా, నీకు స్తుతి స్తోత్రములు. దేవా, చదవబడిన వాక్యాన్ని వివరించుటకే యోగ్యత నాకు లేదయ్యా. మీరే మాట్లాడండి. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు వచ్చి మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వినువారికి మేలు కలుగునట్టు, రక్షణ కలుగునట్లు ప్రభా, వాళ్ళకి అర్థమయ్యేట్టుగా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో అడిగి వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదువుకున్న వాక్య భాగంలో నా ఇంట అనేక నివాస స్థలము గలవు,
లేనెడలా మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మరి ఈ వాక్య భాగము చాలా వరకు నేను వింటూ ఉంటాను. ప్రతి ఒక్కరు పాస్టర్లు కానీ, టీవీలో కానీ, పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఏం చెప్తున్నారంటే, మళ్ళీ వస్తాడు, తీసుకెళ్తాడు, తండ్రి ఇంటి అనేక నివాస స్థలం ఉంది, స్థలం సిద్ధపరచుటకు వెళ్తున్నాడు అని చెప్తున్నారు. కానీ మత్తయి సువార్తలో ఏముందంటే, మత్తయి సువార్త 25:34లో 25:34 అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి. ఇదేంది? లోకము పుట్టిన మొదలు అప్పుడే సిద్ధపరిచేశాడు. మరి ఇక్కడ నేను వెళ్ళి వస్తాను, మీ కొరకు స్థలాన్ని ఇల్లు స్థలం సిద్ధపరుస్తాను అని చెప్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఇక్కడ ఎంత చక్కగా తెలియపరిచాడు. లోకము పుట్టినది మొదలుకొని అదే నిత్య నరకం కూడా ఉంది 41వ వచనంలో. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండే వారిని చూచి, శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. ఇప్పుడు రండి 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 అని పిలుస్తున్నాడు కదా, అప్పుడు పోవుడి. చాలా రోజులు లేవు, సమీపంగా ఉన్నాడు ప్రభు, అతి త్వరగా రాబోతున్నాడు ప్రియులారా. కనుక మనము ఎప్పుడైతే నిజంగానే సిద్ధపడి ఉండాలి, మెలకు కలిగి ప్రార్థిస్తుండాలి. మెలకు అంటే పరిశుద్ధత, మెలకు అంటేనే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధంగా ఉండాలి. కనుక స్థలం సిద్ధపరచుట అంటే ఏ స్థలం అని మనం చూస్తే, నా ఇంట చూడండి, ఇల్లు అంటే 2వ అధ్యాయము ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో, పావురము అమ్మవారిని ఇక్కడ ఉండి తీసి కొనిపోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పాను. అంటే నా తండ్రి ఇల్లు ఎవరిని? సంఘాన్ని చూసి, యెరూషలేమును చూసి చెప్తున్నాడు యేసు ప్రభు. కానీ ఆ ఇల్లు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలము కలవు అంటే, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలము కలవు అంటే ఏమర్థము? ఇక్కడ వచ్చి నా తండ్రి ఇల్లు అన్నాడు, వ్యాపార గుహగా చేయకండి అన్నాడు. అంటే మనం దీనికి దేనికి పోల్చుకుంటాము? హృదయానికి పోల్చుకుంటాము కదా. హృదయంలో రకరకాలుగా ఉంటే అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు లోపలికి వస్తే తరిమి కొట్టేస్తాడు. అపవాది కొరడాతో కొట్టేస్తాడు, కొరడాతోనే కొడతాడు యేసు ప్రభు. కనుక మనం చేర్చుకోవాలి, హృదయంలో చేర్చుకోవాలి. కనుక హృదయంలో మనం యేసు ప్రభు ఎలాగ ఇక్కడికి వచ్చాడో, యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ ఎలాగ కొట్టి తరిమేశాడు ప్రియులారా, అలాగే మన హృదయాలకు వచ్చినప్పుడు అంటే మన హృదయము దేవుని ఆలయం అని ఉంది. 1 కొరింథీ 3:16లో ఏం రాయబడిందంటే, నా ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా. చూడండి ఎంత గొప్ప దేవుడు మనలో ఉంటాడు నివాసం, మన హృదయాల్లో నివాసం ఉంటాడు. మన హృదయంలో దుఃఖం తెలీదా, వేదన తెలీదా, బాధ తెలీదా, కష్టం తెలీదా, శ్రమ తెలీదా, అన్నీ ఆయనకి తెలుసు ప్రియులారా. కనుక తెలుసు కనుకనే మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే మిగతావన్నీ మనకు అనుగ్రహిస్తాడు. మొదట ఆయన్ని వెతకాలి, ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతకాలి. సరే, వాక్య భాగానికి వెళ్దాము. ఇక్కడ ఆ స్థలము సిద్ధపరిచిన వెళ్ళుచున్నాను అంటే ఒక మాట 16వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, యోహాను 16:6లో 5, ఇప్పుడు నన్ను పంపిన వాని ఎద్దుకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు. కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. దేవుడు యేసు ప్రభు చెప్పిన మాటలు, సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. చూసారా ప్రియులారా, మరి ఆదరణకర్త రాడు అని ఇక్కడ, నేను వెళ్ళి మీకు ఉండుటకు మరలా వచ్చి నీ యొద్దకు తీసుకోవడం అంటే ఏం చేస్తా? స్థలము
నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, నేను వెళ్ళి స్థలము సిద్ధపరుస్తానంటే ఏ హృదయం, ఏ ఇల్లు? తండ్రి ఇల్లు ఏది? మన హృదయమే. కనుక మన హృదయాన్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మను పంపాడు. గలతీ 4:6 ఉంది, నా ప్రియ కుమారుని యొక్క ఆత్మ మీలోనికి పంపుతున్నాను. మీరు ఎలా ఉండాలి? నా తండ్రి, అబ్బా, నాన్న అని ప్రార్థన చేయాలి అంటాడు. అందుకే యేసు ప్రభు వెళ్ళాడు, కల్వారి శిలువలో రక్తం కార్చాడు, పాప పరిహారం చెల్లించాడు. ఆ పాపం మనల్ని పోవాలంటే ఆయన ఒప్పుకోవాలి, నమ్మాలి, విశ్వసించాలి. అలా పాపం పోయిన తర్వాత ఆయన ప్రియ కుమారుని యొక్క ఆత్మ మనలోనికి వస్తుంది ప్రియులారా. కనుక ఆ స్థలం సిద్ధపరచడానికి ఇప్పుడు వచ్చాడా? నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. వచ్చాడా లేదా? ఇప్పుడు వచ్చున్నాడు. పరిశుద్ధాత్మ రూపంగా ఇప్పుడు ఉన్నాడు. యెహోవా మనకు తెలియదు, యేసు ప్రభు వచ్చి యెహోవాని కనపరిచాడు, తండ్రి అని. అందుకే 14లో ఏముందంటే, తండ్రి మాకు కనపరచమని, మాకంతే చాలు అని ఎవరు? తోమా చెప్తున్నాడు. ఆయనతో చెప్పగా యేసు, పిలుపు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినా నీవు నన్ను ఎరుగవా అంటే పిలుపు అడుగుతున్నాడు. తోమ ఏమి? మార్గం అడిగాడు, ఏ దారి తెలియదే అని 5వ వచనములు అడిగాడు. ఇక్కడ వచ్చి పిలుపు అడుగుతాడు, తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలు అని. నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినా నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచినాడు. కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మటలేదా? అబ్బా, తండ్రిని మాకు కనపరచమని. చూడండి ప్రియులారా, మాకంతే చాలు ఆయనతో చెప్పగా యేసు, పిలుపుని ఎంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు ఎవరిని చూశారు? తండ్రిని చూసి ఉన్నారు. తండ్రి నాలో తండ్రిలో కుమారులో తండ్రి ఉన్నారు. అందుకే అన్నాడు. ఇక్కడ ఇది వినగానే నాకు ఎంత ఆనందం వేసి తెలుసా? వాక్యమే శరీరంగా యేసు ప్రభు వచ్చాడు, వాక్యమే దేవుడు. యోహాను 1వ అధ్యాయం 1వ వచనము, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను. కనుక దేవుడుగా ఉండి ఏం చేశాడు? ఈ లోకంలో ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను 4వ వచనం ఉంది. చీకటి గ్రహించలేదు. మరి చీకటి గ్రహించలేదు కనుకనే ప్రభు ఆ 9వ వచనంలో ఉంది, నా వెలుగు గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను, నిజమైన వెలుగు అంటాడు 9వ వచనంలో, యోహాను 9. మళ్ళీ 14లో ఆ ఎరగలేదు, చీకటి ఎరగలేదు కనుకని 14వ వచనంలో శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మీ మధ్యలోకి దిగి వచ్చాను అంటాడు. కనుక ప్రియులారా, శరీరంగా వచ్చాడు, మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు మన హృదయాన్ని సిద్ధపరచడానికి, పరలోకి తీసుకువెళ్ళడానికి దేవుడే వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడే తీసుకెళ్తాడు. పరిశుద్ధాత్మ లేకపోతే మనం వెళ్ళలేము, ప్రార్థన కూడా చేయలేము. ఒకవేళ యేసుక్రీస్తు సంపూర్ణంగా ఉంటే సర్వసత్యంలోకి, యోహాను సువార్త 16:13 అదే ఉంది, ఆయన ఆరణకర్త, ఆయన మీలోకి వచ్చినప్పుడు సర్వసత్యములోకి నడిపించును అని ఉంది. సర్వసత్యములోకి. దుష్టలోకం ప్రియులారా, 1 యోహాను 5:19 ఉంది, ఈ లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. కనుక దుష్టుని చేతిలో ఉంది కనుకనే మనం ఏం చేయాలా? ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అగ్ని మండుతూ సాతాన్ని తరిమి కొడుతుంది. సర్వసత్యంలో నడిస్తే సాతాను మన దగ్గరికి రాదు, మోసపరిచే అపవాది రాడు. కనుక ప్రియులారా, అలాగ మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నేను వెళ్ళుచున్న స్థలము మార్గం సిద్ధపరిచినడలా నేనుండే స్థలములో మీరును ఉండులాగనా. చూసారా, స్థలము సిద్ధపరిచినప్పుడు అంటే ఇంకా సంపూర్ణ స్థలము సంపూర్ణంగా సిద్ధము కాలేదు. లోకంలో సంపూర్ణత కావాలి. అప్పుడు సంపూర్ణ సిద్ధమైనప్పుడే మనల్ని తీసుకెళ్తాడు. ఎంత గొప్ప దేవుడు కదా మనల్ని. కనుక ప్రియులారా, దేవుడే మనల్ని. మరి ఇంకొక మాట కూడా రాయబడింది, తండ్రి నా యందు నివసించుచున్న తన క్రియ 10వ వచనంలో, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుట లేదు. తండ్రి నా యందు నివసించు తన క్రియ చొప్పున
క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియ నిమిత్తమైన నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆయనందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా ఏం చేస్తాము? ఆయన చేసిన క్రియ మనం చేస్తాం. ఎందుకంటే మనకు జీవపు తాళపు పరలోక తాళ చెవులు ఇచ్చేశాడు. మత్తయి సువార్త 16:18 పేతురు సజీవుడైన క్రీస్తు నన్ను ఎవరు అనుకుంటున్నారు అని శిష్యులు అందరిని అడిగితే, అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అన్నారు. యెర్మియా అని, బాప్తిస్తు యోహాన్ అని అలా చెప్పుకుంటున్నారు ప్రభువా అంటే, మీరైతే ఏం చేస్తారు, ఏం చెప్తారు అంటే సజీవుడైన క్రీస్తు, దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. అది నరులు నీకు తెలియపరచలేదు, పరలోకపు తండ్రి తెలియపరిచాడు అని దేవుడు స్పష్టంగా మాట్లాడినాడు. మాట్లాడి ఇదిగో ఇక మీద నువ్వు బ్రాయి బండ కదా పేతురు, సంఘాన్ని కడతాను, పాతాళపు నీ ఎదుట నిలబడదు. హల్లెలూయా, స్తోత్రం. పాతాళం నిలబడదు. పాతాళానికి వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా నరకానికి వెళ్తారు. అందుకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి తాళపు చెవులు ఇచ్చేశాడు. యేసు ప్రభు చేతిలో పాతాళపు తాళపు చెవులు ఉంది. యేసు ప్రభు చేతిలో పాతాళపు తాళపు చెవులు ఎందుకుందంటే, మనం ఎవరైనా కోపం వస్తే వాళ్ళని తోసేస్తే, ఒకవేళ కదా తోసేసేవాళ్ళమే మనుషులు, కోపం వస్తే వాళ్ళని పాతాళానికి వెళ్ళిపో అని తోస్తామని దేవుడు మనకి ఇవ్వల. ప్రకటన 1:18-19 రాయబడింది. పాతాళపు తాళ చెవులు యేసు మరణాన్ని జయించి సజీవుడిగా లేచాడు కనుక ఆయన చేతిలోనే ఉండాలి. ఇప్పుడు మనకు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళే తాళపు చెవులు ఇచ్చాడు కనుక ప్రియులారా, స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. చాలామందిని మనం సిద్ధపరచవచ్చు, చాలామందిని మనం పిలవచ్చు. అధికారం మనకిచ్చాడు, పరలోకానికి తీసుకువెళ్ళడానికి మనకిచ్చాడు. పరలోక రాజ్యం సమీపంగా ఉందని ప్రకటించండి అన్నాడు. సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి అని చెప్పాడు కదా. మరి సదాకాలం మీతో కూడా ఉంటాను అని మత్తయి సువార్త 28:20 ఆ మాట రాయబడింది. కనుక సదాకాలం మీతో కూడా ఉంటాను అని చెప్పిన ప్రభు తప్పకుండా మనతో కూడా ఉంటాడు. కనుక ఉంటాడు. మనం ఏం చేయాలా? మన స్నేహితులకు, మన బంధుమిత్రులకు అందరికీ కూడా స్వార్థ ప్రకటించాలి. క్రీస్తు ప్రేమను ప్రచురింప చేయాలి. అలా చేసినప్పుడే దేవుడు రేపు జడ్జిమెంట్లో మనల్ని అడగడు. లేకపోతే మీకోసమే కార్చానా రక్తము అని అడుగుతాడు. తప్పకుండా అడుగుతాడు. ప్రియులారా, మీకోసమే కార్చానా? లేదు, నేను మీ లోకమందరికీ కార్చాను కనుక ఈ రక్తపు కార్చాను కనుక మీరు కూడా రక్షణ పొందిన ఈ రుచి, ఈ ప్రేమ, ఈ దయ, ఈ జీవము అందరికీ తెలియపరచాలి. నిత్య జీవం ఇది, యుగ యుగములు బ్రతికే రాజ్యం, పరలోక రాజ్యము. కనుక ప్రియులారా, మనము ఏం చేయాలంటే వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో ఉంటే, ఎక్కడ ఉన్నాడు ప్రభు? ఉండే స్థలములో అని ఉంది. మీరున్న ఉండలాగనా నిత్య రాజ్యానికి మళ్ళీ వస్తాడు ప్రభు, మళ్ళీ వస్తాడు. మళ్ళీ మనం వెళ్ళిన తర్వాత, మనం వెళ్ళి మధ్యాకాశంలో తర్వాతనే శ్రమలు స్టార్ట్ అవుతుంది. మనం వెళ్ళిన తర్వాతనే శ్రమలు వస్తాయి. అంటే కనివిని ఎరుగని భయంకరమైన శ్రమలు వస్తాయి. 7 సంవత్సరాలు అంతవరకు పైన మనం చేసిన దేవుని రాజ్యం కొరకు ఏమేమి చేశామో అన్నిటికీ బహుమానాలు ఉన్నాయి. నేను వచ్చి మీకు జీతం ఇస్తానంటాడు. ప్రకటన 22:11 ఉంది కదా, అన్యాయం చేసేవాడు అన్యాయం చేయని, పరిశుద్ధులు పరిశుద్ధులుగానే ఉండనిము, నీతిమంతులు నీతిమంతులుగానే ఉండనిము అని చెప్పాడు. నేను వచ్చి త్వరగా 12వ వచనంలో జీతం ఇస్తానన్నాడు. చూడండి, మనం ఎంత ప్రయాసపడితే, ఎంత పాపం నుంచి విడుదల పొందిన సత్క్రియలో ఉంటే ఇక్కడే రాజ్యం ఏలేదానికి ఇస్తాడు, ఇక్కడనే రాజ్యం ఏలేదానికి ఇస్తాడు. తర్వాత సత్యంలో ఉన్న వాళ్ళకి, యథార్థంగా వెళ్ళిన వాళ్ళని నేను సేవలో వాడుకుంటాను అన్నాడు. యథార్థంగా ఉంటే, మరి చిన్న వయసులోనే కానీ మీరు కానీ అలా ఉంటే సతీష్ అయిపోయినాడు. చూడండి ఎంత జనం, ఎంతమంది అలాగుంటారు. తప్పకుండా ఆశీర్వదిస్తాడు దేవుడు, తప్పకుండా దీవిస్తాడు. కనుక ప్రియులారా, మీరందరూ కూడా లోకాన్ని మరచి ఆత్మీయ జీవితాన్ని ఎన్నుకుంటే అన్నీ ఇస్తాడు లోకంలో. మన అడగకుండానే ఇచ్చేస్తాడు. లోకంలో ఏదేది అవసరమో, ఏదేది కావాలో మీకు అందరికీ అన్నిటి ఇచ్చేస్తాడు. చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, లేకపోతే ఆత్మీయ జీవితంలో ఏది కావాలన్నా ప్రభు తప్పకుండా ధారాళంగా ఇచ్చేస్తాడు.
కనుక ప్రియులారా, మనము దేవుని వైపే చూడాలి, దేవుని కొరకు జీవించాలి. అపోస్తుల కార్యంలో అదే 2:42 ఉంది చూడండి. మీరు అపోస్తుల బోధ యందు సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. ఇదే సహవాసం, మన సహవాసం ఎడతెగక ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మనల్ని నిత్యరాజ్యానికి తీసుకెళ్తాడు, పరలోకానికి తీసుకెళ్తాడు. కనుక ప్రియులారా, ఆయన ఉండు స్థలానికి మనల్ని తీసుకెళ్తాడు. అక్కడ ఏముండదుమా? పరలోక రాజ్యంలో దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, పాపం అసలే ఉండదు, సాతాను ఉండడు. చూడండి 21లో, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమి చూచి తిని. మొదట 3వ వచనం, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల ఇందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణ ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. కనుక ప్రియులారా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక వచనం దానియేలు గ్రంథంలో 2:44 చదివేసి ప్రార్థన చేస్తానమ్మా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజు కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇది మరి నెబుకద్నెజరు కల వచ్చింది. దానియేలు మర్మాలు షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు ప్రార్థన చేసి రాత్రంతా ప్రార్థించారు. జ్ఞానులందరినీ చంపాలన్నారు ఈ కలగని చెప్పకపోతే. అయితే వీళ్ళు ప్రార్థన ద్వారా దానియేలుకు మర్మాలు బయలుపరిచాడు దేవుడు. అప్పుడు ఈ మాట చెప్తాడు దానియేలు, ఆ రాజు కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనం కలగదు. ఇదే పరలోక రాజ్యం. దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలన చేయును. అవును ప్రియులారా, ఇప్పుడు మనం చూస్తున్నాము రాజ్యాలు కదా, రకరకాలుగా రాజ్యాలు. 5 ఏళ్ళు వెళ్తే మళ్ళీ ప్రభుత్వం పోతూ ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం యుగ యుగాలు ఉంటాయి, సదాకాలం నిలిచి ఉంటాయి. ఈ పరలోక రాజ్యం రాజాది రాజు యుగ యుగాలు ఉంటాడు. కనుక సదాకాలం మనం జీవిస్తాము. ఈ రాజ్య పరిపాలన మోసం ఉండదు, ఈ దొంగలు ఉండరు, పాపం ఉండదు, వ్యభిచారం ఉండదు, దుఃఖం ఉండదు, ఏది ఉండదు. అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక ప్రియులారా, ఈ రాజ్యాన్ని కొరకే మనం సిద్ధపడుతూ ఉన్నాము. ఈ రాజ్యం కొరకే మనము ఎంతో దేవుణ్ణి ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నాము, మరి ఆశీర్వదించమని అడుగుతున్నాము. కనుక దానియేలుకు బయలుపరిచింది దేవాది దేవుడు. 7:25 వచనంలో కూడా ఒక మాట, 7వ అధ్యాయము 25. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణం చేయ పూనుకొనును. ఒక కాలములు అర్ధకాలము అతని వశము నుంచబడుదురు. అతని అధికారులు
చేయుటకును నిర్మూలం చేయుటకును తీర్పు విధింపబడెను. కనుక అలాంటి దేవుని మనం ఆశ్రయించి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి మన స్నేహితులకు కుటుంబానికి రక్షణ కలిగే బిడ్డలుగా మనం జీవించడానికి ఆ పరిశుద్ధ స్థలానికి మనల్ని తీసుకెళ్ళడానికి దేవుడు సహాయం చేయలాగన పరిశుద్ధాత్మ దేవుడి వాక్యమును ఆశీర్వదించి మనలందరినీ దీవించి స్థిరపరిచి కాపాడను గాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. కరుణామూర్తి స్తోత్రం, ప్రేమ స్వరూపుడా స్తోత్రం, వందనాలు తండ్రి. అవును ప్రభా, ఇదిగా నాయనా ఆ పరిశుద్ధ స్థలంలో నివసింపతగిన వాడు ఎవడనుంది ప్రభా. నాయనా తండ్రి ఎక్కదగిన వాడు ఎవడు? హల్లెలూయా స్తోత్రం. మీ రక్తముల కడగబడితే కానీ మేము ఎక్కలేము, నిలవలేము, పరిశుద్ధంగా జీవించలేము రాజా. నీకు స్తోత్రములు ప్రభా. నీ పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకు కలువారి సిలువలో కార్చావు రాజా. మా కొరకు ప్రాణం పెట్టావు దేవా తండ్రి. మరణాన్ని జయించి సమాధి గెలిచి సాతాన్ని ఓడించి నాయన తిరిగి లేచినావు ప్రభా. పునరుద్ధానుడు మృత్యుంజయుడా నీకు వందనాలు స్తోత్రములు నాయన. స్పాన్సర్ చేసిన కుటుంబాలందరినీ ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, వాళ్ళ కొరతలన్నీ నింపండి, వాళ్ళ అవసరం తీర్చండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు నాయన. కరుణామూర్తి నీకు స్తుతి స్తోత్రము. సర్వవ్యాధి నివారణ చేయండి, స్వస్థపరచండి, రక్షణ లేని వారికి రక్షణ, సాతాను బంధకాల నుంచి విడుదల చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు నాయన. నాయనా తండ్రి గొప్ప దేవా, నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రేమ స్వరూపుడా, నమ్మదగిన దేవ, గొప్ప దేవా. ఇదిగో నా తండ్రి రక్షణ లేని వారికి రక్షణ, చదువుకునే బిడ్డలకు జ్ఞానం, జ్ఞాపక శక్తి దయచేయండి, మంచి రిజల్ట్ ఇవ్వండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా నాయనా సహాయం చేయండి పరిశుద్ధ ప్రభా. చదువు పూర్తయి ఉద్యోగం లేని వారికి జ్ఞాపకం చేసుకోండి. యవ్వన పిల్లల్ని ప్రభా సెల్లు ద్వారా నాయనా తండ్రి భయంకరంగా నశించిపోతున్నారయ్యా, విడుదల చేయండి, రక్షణ దయచేయండి నాయనా. ఆ పిశాచి నుంచి విడుదల చేయండి ప్రభా. నీకు స్తోత్రములు ప్రేమగల తండ్రి. అలాగే నా ప్రియ ప్రభా ఉద్యోగించి నాయనా వివాహం జరిగించండి. గర్భఫలం లేని వారు గర్భఫలం దయచేయండి, గర్భిణీ సుఖప్రసవం దయచే తండ్రి. నాయనా నీకు వందనాలు అయ్యే తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇదిగా తండ్రి కోర్టు సమస్యలు న్యాయం చేయండి ప్రభా. నాయనా విజయం దయచేయండి ప్రభా. కృప చూపించండి, అద్భుతం చేయండి. కన్నీళ్లు కార్చే బిడ్డల్ని కన్నీరు నాట్యంగా మార్చండి ప్రభా. కన్నీళ్లు తుడవండి ప్రభా. దుఃఖాన్ని వేదన తీర్చివేయండి. మరణ గృహాల్లో ప్రభా ఆదరణ ఓదార్పు దయచేయండి ప్రభా. జన్మదిన వివాదన చేసుకున్న బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రేమగల ప్రభా. ఎవరైనా మర్చుంటే నాయన మీరే వాళ్ళని ఆశీర్వదించి దూర దేశంలో ఉండే బిడ్డలు కూడా దీవించమని, మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ గణపరుస్తూ వినయంతో వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు.